హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో టెంపుల్స్లో పెట్టే ప్రసాదం పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు చింతపండు తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ మిరియాలు వేసి బాగా ఎర్రగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో పోపుకి సరిపడా నూనె వేసి మరిగిన తర్వాత కొంచెం మెంతులు పోపు దినుసులు వేసి వేగిన తర్వాత అరకప్పు పలుకులు 1 స్పూన్ ఇంగువ 6-7 ఎండుమిర్చి వేసి కొద్దిగా అల్లం తరుగును వేసి తర్వాత కరివేపాకును వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జును వేసుకుని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని 5-6 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ముందుగా పౌడర్ చేసుకున్న మెంతులు మిరియాల పొడిని 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రైస్లోకి చింతపండు గుజ్జంతా వేసి బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకొని తరువాత 2 స్పూన్ల నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, టెంపుల్స్లో పెట్టే టేస్టీ అయిన పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రసాదం పులిహోరని మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్ బాయ్.